ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. అమరావతికి ధీటుగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే ఐటీపై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు సర్కార్ తాజాగా టూరిజంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సో ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలను కలుపుతూ 100 కోట్ల పెట్టుబడితో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఇంతకీ కూటమి సర్కార్ చేస్తున్న అభివృద్ధి బాటలు ఏంటి? కొత్త ప్రణాళికలు, ప్రతిపాదనలు ఎలా ఉన్నాయి? ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్వేగా మారనుంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం చుట్టూ ఐటీ, టూరిజంతో పాటు ఇతర మౌలిక వసతులన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసే విధంగా కూటమి సర్కార్ ప్లాన్ చేసింది. ఇవన్నీ పూర్తయితే అది త్వరలో ఉత్తరాంధ్ర మరో సింగపూర్గా మారే అవకాశం ఉందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసలు ఈ ఉత్తరాంధ్రలో ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది, ఏ ప్రాజెక్టులు ప్లాట్ఫామ్ ఎక్కబోతున్నాయి, ఏం జరగబోతుంది అనే దానిపైన అనేక విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కూటమి సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇప్పటికే పలు నిర్మాణ పనులతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఉత్తరాంధ్ర మరికొన్ని ప్రాజెక్టులతో పరుగులు పెడుతోంది. ఇప్పటికే విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకంగా మారనుంది. ఎయిర్పోర్ట్ సెంట్రిక్ గా కొత్త ప్రణాళికలతో అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. భోగాపురం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసి జరుగుతున్న నిర్మాణ పనులు, చేయాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా కొన్ని ప్రతిపాదనలు, సూచనలు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం తుది దశకు చేరుకుంటుండటంతో పాటు ఇదే ఉత్తరాంధ్రలో మరో కీలక ప్రాజెక్ట్ అయిన గ్రీన్ఫీల్డ్ హైవే కూడా త్వరలో పూర్తి కానుంది. గ్రీన్ఫీల్డ్ హైవే పూర్తయితే రాయ్పూర్ నుంచి విశాఖకు తక్కువ వ్యవధిలో చేరుకునే అవకాశం ఉంది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అటు గ్రీన్ఫీల్డ్ హైవే రెంటిని అనుసంధానం చేసి విమాన ప్రయాణికులతో పాటు కార్గో సేవలు విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికల్ని రూపొందిస్తున్నారు. ఎయిర్పోర్ట్ కు అనుబంధంగా ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పలు కీలక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. విమానాశ్రయానికి అతి సమీపంలోనే సాగర తీరం ఉండడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ పారిశ్రామికవేత్తలు, హోటల్ రంగ సంస్థలు భారీగా పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. సముద్ర తీరంలో బీచ్ ఫ్రంట్ రిసార్టులు, లగ్జరీ హోటళ్లు, ఫుడ్ కోర్టులు, వినోద కేంద్రాల నిర్మాణానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఎయిర్పోర్ట్ సమీపంలో జిఎంఆర్ సంస్థ సుమారు 500 కోట్ల రూపాయలతో 5 స్టార్ హోటల్, అలాగే 100 కోట్ల రూపాయలతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అదనంగా 150 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. భీమిలి ప్రాంతంలో ప్రతిష్టాత్మక తాజ్ హోటల్ నిర్మాణం కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఒబెరాయ్ 5 స్టార్ హోటల్ నిర్మాణం కొనసాగుతుండగా మరో 36 గదుల రిసార్ట్ కూడా ప్రణాళిక దశలో ఉంది. రిసార్టులో స్విమ్మింగ్ పూల్, మీటింగ్ హాల్స్, 100 మందితో ఫంక్షన్లకు సరిపడా సదుపాయాలు కల్పిస్తారు. వీటిలో చాలా ప్రాజెక్టులు వచ్చే 6 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. పర్యాటకంతో పాటు ఐటీ రంగ అభివృద్ధి దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తోంది. విమానాశ్రయానికి సమీపంగా 100 ఎకరాల్లో ఐటీ పార్క్, 23 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్, 10 ఎకరాల్లో లాజిస్టిక్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలని పెంచనున్నాయి. భోగాపురం పరిసరాల్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికల్ని రూపొందిస్తున్నారు. సమీప సాగర తీరంలో వినోద కేంద్రాలు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ప్రాజెక్టులన్నీ 2026 జూన్ లేదా 2027 నాటికి దశల వారీగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా విమానాశ్రయ పనుల పురోగతిపై ఆధారపడి ఉన్నాయి. మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా విమానాశ్రయానికి అనుసంధానంగా 15 లింక్ రోడ్లు నిర్మిస్తారు. ప్రధానంగా శ్రీకాకుళం మూలపాడు నుంచి భీమిలి దాకా 6 లైన్ల బీచ్ కారిడార్ ని విస్తరించాలనే ప్రతిపాదన కూడా ఉంది. బీచ్ కారిడార్ లో డెస్టినీ రిసార్ట్స్ తో పాటు పలు ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఏర్పాటుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. అలాగే ఆనందపురం, తగరప వలస మధ్య కొత్త టౌన్షిప్లు రూపుదిద్దుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సీప్లేన్ ప్రాజెక్టుల్ని పునరుద్ధరించే యోచన కూడా కొనసాగుతోంది. శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్ తో పాటు ఉత్తరాంధ్ర సాగర తీరంలో సీప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించే అవకాశాలని పరిశీలిస్తున్నారు. ఇవి పర్యాటక రంగానికి మరింత ఊతమివ్వనున్నాయి. ఈ సర్వీసులు 2026, 2027 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కేంద్ర సీప్లేన్ పాలసీ ఆమోదం కీలకం. విమానాశ్రయం చుట్టూ 500 ఎకరాల్లో ఏరో సిటీ నిర్మాణం కూడా ప్రణాళికలో ఉంది. ఇందులో వాణిజ్య కేంద్రాలు, హోటళ్లు, కార్యాలయాలు ఏర్పాటవుతాయి. అంతేకాకుండా ఏవియేషన్ హబ్, పైలట్ శిక్షణ కేంద్రం, విమాన మరమ్మతుల కేంద్రం, అధునాతన టౌన్షిప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటికి అదనంగా మరో 500 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. భోగాపురానికి సమీపంలోని మధురవాడలో అదానీ గ్రూప్ 21,844 కోట్లతో వైజాగ్ టెక్ పార్క్, డేటా సెంటర్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇది భోగాపురం విమానాశ్రయంతో అనుసంధానంగా ఉండి ఐటీ రంగ అభివృద్ధికి కీలకంగా మారనుంది.
అలాగే చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం కొనసాగుతోంది. ఈ సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చనుంది. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయితే దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పారిశ్రామిక పర్యాటక రంగాల్లో కీలక హబ్ గా ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కేంద్రంగా జరుగుతున్న ఈ ప్రణాళికలన్నీ కూడా అమలైతే త్వరలో రాష్ట్రానికే కాదు దేశానికి కూడా పారిశ్రామిక టూరిజం హబ్గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పేదరికంలో ఉన్న ఉత్తరాంధ్రకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడున్న నిరుద్యోగ యువతకు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కోట్రావు, టీవీ9 భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతం నుండి.